ఏవండి ప్లీజ్ అండి, హాస్పిటల్లో గొడవలొద్దు. అన్నయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తులసి కన్నవై బతికిపోయావు, లేదంటే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి. ఓ రాయ్, నువ్వు మళ్ళీ గనక నాకు కనిపించావంటే మాత్రం అదే నీకు చివరి రోజు అయిపోతుంది, గుర్తుపెట్టుకో. ఓకేనండి, కొంచెం త్వరగా ఫినిష్ చేసి ఇవ్వండి. ఓకే సార్. ప్లీజ్. భార్యాభర్తలు అన్నప్పుడు ఫ్రెండ్స్లా 50-50 ఉండాలి. కానీ వాడేమో 99.9%, నువ్వేమో 0.01% ఉంటున్నావు. కానీ అలాంటి భర్తతో ఇలాంటి పరిస్థితుల్లో జరుపుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఇకపై జీవితం అంతా ఆయనతో మీరు కాపురం ఎలా చేస్తారో తలుచుకుంటేనే మీ మీద జాలేస్తుంది మేడం. జైసర్, జైసర్ ఏం చేస్తున్నారు? జైసర్, మేడం కాఫీ. మేడం ఒక డౌట్. లేట్ ఎందుకు అడుగు. మరి మీరు భాగ్యం ఫస్ట్ నైట్ గురించి అయితే అడగద్దు. అయ్యో దాని గురించి కాదు మేడం. మీ ఇంటి నుంచి ఎవరినైనా తోడు తెచ్చుకుంటారనుకున్నాను. అయినా పని మనిషిని, నా సలహా ఎందుకు వింటారులేండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదేం కాదు, బామ్మ రావడానికి రెడీ అయింది. కానీ చివరి నిమిషంలో పాపం కారు ఎక్కబోతూ కింద పడిపోయింది. నొప్పిగా ఉంటుంది కదా, అందుకే రెస్ట్ తీసుకోమని వచ్చేసాను. మేడం బామ్మ కార్ ఎక్కుతూ పడిపోయిందా లేదా ఎక్కద్దని పడేశారా? ఏమైంది? అయ్యో నేను మీ గురించి కాదు మేడం, సార్ గురించి చెప్తున్నాను. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది భాగ్యం? ఎందుకంటే మేడం మీకు సార్కి మధ్య మూడో వ్యక్తి రావడం ఆయనకిష్టం ఉండదు కదా. మీతో ఎవరూ మాట్లాడకూడదు, మీరు చెప్పేది ఎవరూ వినకూడదు. టోటల్గా మీరు ఆయనతో తప్ప ఇంకెవ్వరితోనూ టైం స్పెండ్ చేయకూడదనే కదా నన్ను చెవిటి మూగా పని మనిషిగా సెట్ చేశారు. మామూలు పని మనిషి అయితే మీతో మాట్లాడుతూ మీరు చెప్పేది వింటూ మీకు ఎక్కడ దగ్గరైపోతుందోనని భయం మేడం సార్కి. మిమ్మల్ని చూసినా మాట్లాడినా మీతో టైం స్పెండ్ చేసినా సరే సార్కి నచ్చదు మేడం. నెమ్మదిగా అమ్మా. జానుకి ఒకసారి వీడియో కాల్ చేద్దాం. భాగ్యం చెప్పింది కూడా కరెక్టే. బామ్మ రాకూడదని సార్ అలా చేసినట్టున్నారు.
డీప్గా థింక్ చేస్తున్నట్టున్నా? అదేం లేదు సార్. అవును, అర్జెంట్ మీటింగ్ అని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు కదా. అందుకే మైండ్ రీఫ్రెష్ అవ్వాలని నీకు కాల్ చేశాను. సరే సార్. ఇంతకీ నువ్వేం థింక్ చేస్తున్నావో చెప్పనే లేదు. నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. సార్ సార్ కొరియర్ వచ్చింది సార్. జాను, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ వస్తున్నాను. మేడం కొరియర్ ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి మేడం. జాను, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అవును సార్, కొరియర్ వచ్చిందని మీకెలా తెలుసు? నాకెలా తెలిసిందంటే అతను కాలింగ్ బెల్ కొట్టాడు కదా, అది వినిపించింది. కొరియర్ వచ్చింది సార్. ఓకే జాను, ఐల్ కమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. ఓకే, బాయ్. డోర్ ఓపెన్ చేసే ఉంది. కొరియర్ బాయ్ కాలింగ్ బెల్లే కొట్టలేదు. అతను పిలిచింది నాకే సరిగ్గా వినిపించలేదు. మరి సార్కి ఎలా వినిపించింది? సంథింగ్. సార్ ఇక్కడ వినలేదు, చూశారు. ఎస్, సార్ ఆఫీస్ నుంచి అంతా వాచ్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన నన్ను ఎప్పుడూ ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు. ఏదో డీప్గా థింక్ చేస్తున్నట్టున్నా. అందుకే నేను ఇంట్లో కూర్చుని ఆలోచించేది కూడా తనకి తెలిసిపోయింది.